బచ్చుడు టెండ ఇస్లాత్ అర్జీ తిరునేపాలెం మండలం ఖమ్మం జిల్లా పాలేరు వర్గం. అందుకే ఇప్పుడు రవీందర్ రెడ్డి అన్నాడు కదా ఫస్ట్ అన్నీ కేసీఆర్ ఏమి ఇచ్చాడని రవీంద్ర నేను మంచి చేస్తానని చేసిండు అని ఒక పంట కూడా రైతు బంధు ఇవ్వలేదు. ఇప్పుడు 3 పంట అయింది. ఈ 3 పంట దాకా ఇప్పుడు దాకా ఒక హామీ ఇవ్వలేదు. ఆటోలకు 2500 ఇస్తున్నాడు, ఇవి కూడా 2500 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అన్ని మోసం చేసినట్టు కదా ఇది. మోసం చేస్తే చెప్పిన మాట నీలా తీసుకోవాలంటే రైతులకు ఎప్పుడు పంటకు ఏ పంట అయినా ముందు ఇస్తే రవీంద్ర రెడ్డి పేరు వెళ్ళదు, లేకపోతే దీంతో కొద్దిగా డ్యామేజ్ వస్తుంది. రుణమాఫీ పంట రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ కాలేదు. ఇంకా కాలేదు. గతంలో మీకు రైతు బంధు ఎంత వచ్చాయి? ఇంతకుముందు 10,000 ఎప్పుడు పంటకు ముందు ఇచ్చేది. ఇప్పుడు మరి 15,000 అన్నారుగా, వస్తున్నాయా? ఎక్కడ వస్తున్నాయి? అసలే 3 పంటలు అసలే రాలేదా? 500 రూపాయలకు గ్యాస్ అన్నారు, వస్తుందా? ఎక్కడ వస్తాయి? అది కూడా రావట్లేదు. మహిళలకు 2500 వస్తున్నాయా? అది కూడా రావట్లేదా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 15,000 అని మొన్న 12,000 ఇస్తా అన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? 15,000 ఇస్తేనే ఆయన వస్తుంది. 12,000 అంటే ఇంకేం సుఖం, ఇంకా కేసీఆర్ ఇంకా మంచి చేసినట్టుగా. అంతేనా? మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? ఇప్పుడు చేస్తే ఈయన కోరినట్టు, ఈయన చేయకపోతే కేసీఆర్ కోరినట్టే. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా? కాలేదు. మీ ఊళ్ళో ఎంతమందికి అయింది? అసలు ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తాను. నాకు కూడా 53 ఏళ్ళు కట్టినా అవి కూడా రుణమాఫీ కాలేదు చాలా మందికి.